సినిమా ఇండస్ట్రీలో ఒప్పుకోరు ఎవ్వరు. ఉమ్, కానీ మీరు అది బాహటంగా చెప్పారు. ఉమ్, శ్రీరెడ్డి అయితే అసలు ఒక చాలా విపరీతమైన బోల్డ్ దాంతో ఆవిడ చెప్పారు. శ్రీరెడ్డికి మీరు హెల్ప్ అంటే ఆ టైంలో సపోర్ట్ కూడా చేసినట్టున్నారు కదా? ఫస్ట్లో కొంచెం చేశాను, బట్ నాకు లాంగ్ టర్మ్లో అంత ప్రామిసింగ్ అనిపించలేదు. అంటే విజన్ కనిపించలేదు నాకు. తను చెప్పింది నిజమే, తను అనుభవించింది నిజమే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఎంత మీటు గురించి మాట్లాడినా శ్రీరెడ్డి పేర్లు తీసినంత ధైర్యంగా నేను తీయలేదు. ఎందుకంటే వి ఆల్ సా ద కాన్సిక్వెన్సెస్. అన్ని పేర్లు తీసినా ఏం చేసినా తను ఏం ప్రూవ్ చేయలేకపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఒక బేట్ అయిపోయింది, పొలిటికల్ బేట్ అయిపోయింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మధ్యలో ఒక బాల్ అయిపోయింది. అందరూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు, విచ్ డిడ్ నాట్ గివ్ హర్ పీస్ ఆఫ్ మైండ్. నాకు బాధేస్తుంది. అంటే ఫస్ట్లో కోపం వచ్చేది, కానీ చూస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే తను ఏం కోరుకుంది? సినిమాలు చేయాలని కోరుకుంది, కొంచెం రెస్పెక్ట్ కోరుకుంది, తినడానికి డబ్బులు సంపాదించుకోవడానికి అందరి దగ్గర నుంచి ప్రేమ, ఇంతే కదా కోరుకుంది. కానీ ఆ దారిలో వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనే కాన్సిక్వెన్సెస్ చూడడానికి నేనైనా శ్రీరెడ్డి అయినా వీఆర్ నాట్ ద సేమ్, బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ సొసైటీ విల్ టర్న్ యూ వెన్ యూ అదే అంటే జిద్దు మీద కూర్చుంటే సొసైటీని నేను తయారు చేస్తుంది. సొసైటీ రిఫ్లెక్షన్ మేమిద్దరం యింగ్ అండ్ యాంగ్ లాగా. సో ఐ ఎంపథైజ్ విత్ హర్. షీ డిజర్వ్స్ పీస్, షీ డిజర్వ్స్ లవ్, షీ డిజర్వ్స్ ప్రాజెక్ట్, షీ డిజర్వ్స్ సమ్ హెల్దీ ఎన్వైరన్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ తను ఫేమ్ కోసం చేస్తుంది, కొంచెం ఎక్కువ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తుంది, ఇటు జగన్ మీద ఒక్కోసారి అట్లా సపోర్ట్ చేస్తుంది, ఒక్కోసారి నెగిటివ్ ఇట్లాంటి కాంట్రవర్సీల వల్ల అంటే చూడడానికి అది ఎట్లా ఉంటుందంటే తనకేదో ఫేమ్ ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ఏదో ఒక రకంగా యాక్షన్ లేదు కాబట్టి అన్నట్టుగా కూడా కామెంట్స్ వస్తుంటాయి ఆమెకి. కానీ మీ విషయంలో ఆ రేంజ్ మీరేమీ వెళ్ళలేదు. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే తన గురించి పక్కన పెడితే ఇప్పుడు నాకు ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాలు ఏంటంటే నువ్వు సినిమాకి ఫేవరబుల్గా ఇదంతా బూట్ లికింగ్ బిజినెస్ అండి. మీరు పాలిటిక్స్లో తీసుకున్నా సినిమాలు తీసుకున్నా ఎవరిదో ఒకటి నాకుతూనే ఉండాలి. అది మనలో కాదనుకోండి. ఇప్పుడు ఏమైంది, ట్రై చేసింది అవ్వలేదు, సో షీ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. బయటికి వచ్చి మాట్లాడిన తర్వాత సినిమాలు ఎలాగో పోతాయి. నౌ వీ నీడ్ మనీ. మనీ బ్రతకడానికి ఏదో ఒక దారి కావాలి. సినిమాలు ఎలాగూ రావు కాబట్టి వేరే వాళ్ళు ఎట్లా వాడుకోవచ్చు, ఈమె ఫేమ్ని ఎలా వాడుకోవచ్చు అని పొలిటికల్ బేటింగ్ చేశారు. బేసిక్గా వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళడము, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇలాగే చేశారని నేను చెప్పలేను. ఎందుకంటే హౌ ఐ కంక్లూడెడ్ ఇస్, ఇప్పుడు నాకు ఒకసారి సినిమాలు తగ్గిపోయి నేను మధ్యలో లాస్ట్ 1.5 years బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ నాకు డబ్బులు ఆఫర్ చేశాయి. మేము నీకు ₹1 ఇస్తాం, వాళ్ళని తిట్టు, ఓకే వీళ్ళని తిట్టు అని, అలా డబ్బులు ఇస్తామని కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. వచ్చినప్పుడు నేనేంటంటే కాన్షియస్ డెసిషన్, నాకు ఆకలి వేస్తుంది, నాకు డబ్బులు అవసరం ఉంది, కానీ నేను మొరాలిటీ దాటలేదు. నేను అదే నాకు ధర్మంగా రావాలి, ఒకరిని నొప్పించకుండా రావాలి, ఎవరో మనిషి కూడా నాకు పర్సనల్గా పరిచయం లేని మనిషి నేను దూషించి డబ్బులు తీసుకోవద్దు అనే ఒక పాయింట్లో నేను ఐ డిడ్ంట్ చూస్ దట్. దట్ ఈస్ వై. అంటే డబ్బులు వస్తాయి, ఎలాగో అలాగా డబ్బులు సంపాదించాలంటే నేను ఈరోజు ఇంత పావర్టీ సఫర్ అవ్వను. ధర్మంగా వెళ్దాము, పద్ధతిగా వెళ్దాము. రేపు అంటే ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఎందుకు ఇలా చేసావనే గిల్ట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు. పడుకునే ముందు ఆత్మ సంతోషంగా పడుకోవాలి. నేను ఎవరికి హామ్ చేయలేదు, ఎవరితో అప్పులు లేవు, ఒకరిని దూషించలేదు, ఎవరి మనసు నొప్పించలేదు అన్న పాయింట్లో పడుకోవాలి నేను ఎవ్రీడే. దట్ ఈస్ మై గోల్. ఓకే.